హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూస్తున్నారు కదండి, మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా. ఏంటంటే ఈ మామిడికాయలు ఇప్పుడు పచ్చళ్ళు పట్టుకుంటాం, అన్నిటికీ పనిచేస్తాయి కదండి. రకరకాల పచ్చళ్ళు ఎన్నో చేసుకుంటాం. మరి సంవత్సరం అంతా కూడా మనకి ఇలా తాజాగా దొరకాలంటే వీటిని మనం స్టోర్ చేసుకోవాలండి. అవి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. కొన్ని మామిడికాయలు తీసుకుని వాటిని 2 భాగాలు చేసుకుని కొన్ని ముక్కలుగాను కొంత తురుముగాను తయారు చేసుకుందామని చూడండి. ఆ కాయలు నేను కొంత తురిమే దాంతో తురిమేసుకున్నాను. దానికి తగినటువంటి ఉప్పు అవి తీసుకొని చూడండి. టెంకలు కూడా గుజ్జుతో ఉన్నాయండి. వాటిని కూడా మనం పడైన అవసరం లేదు. అవసరమైతే కూరల్లో వేసుకోవచ్చు. అవి కూడా ఎక్కువ ఉంటే కనుక వాటిని కూడా మరి స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకుని కొద్ది రోజులు వాడుకోవచ్చండి. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేనైతే కొన్ని మామిడికాయలు తీసుకున్నాను. వాటి ముందు తురిమేసుకున్నటువంటి తురుము కొలుసుకోవాలండి. గిన్నెతో కొలుసుకోవాలి. ఎలాగంటే 4 గిన్నెలు తురుము వచ్చిందనుకోండి, దానికి రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ రకంగా ఎన్ని 4 అయితే అన్ని అలా స్పూను పసుపు 2 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని ఎక్కువసేపు బయట ఉంటుంది. ఎందుకంటే తడి ఉండకుండానే జిప్లా కవర్లో పెట్టేసుకుని మరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకుంటే కనుక మన సంవత్సరం అంతా కూడా ఇంకా ఎక్కువ కాలమే నిల్వ ఉంటుందండి. ఎందుకంటే కొంచెం ఆరాలండి. ఎందుకంటే మరి ఎక్కువ నీరు రాకముందే అది ఫ్యాన్ గాలిలో ఆరిపోవాలి ఆ తురుము. నాకైతే ఈవినింగ్ 5 దాటేసింది కాబట్టి నేను త్వరగా చేసేసి, పైగా నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేని, నేనే తీసుకోవాలా. అందుకని వీడియో తీయటం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూడండి, నేను గిన్నెతోటి కొలుసుకుంటున్నాను. నాకైతే ఇంచుమించు 7 గిన్నెలు వచ్చిందండి. 7 గిన్నెల మీద కొంచెం వచ్చింది. అందుకే దానికి తగినటువంటి ఉప్పు నేను పసుపు కూడా వేసేసుకుని వీటిని సిద్ధం చేసేసుకున్నానండి. చూసారండి తురుము ఎంత బాగా వచ్చిందో. ఈ సిద్ధపరచుకునేటువంటి తురాన్ని మనం పసుపు ఉప్పు కలిపేసుకుని కొలతల ప్రకారమే కలుపుకోవాలండి. కలిపేసుకుని స్టోర్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక సంవత్సరం పైగా గాలి తగలకుండా ఉంటే కనుక అలాగే నిలవ, అదే తాజాతనం, అదే రుచి, అదే ఆరోగ్యంగా ఉంటుందండి. కాబట్టి ఇలా తప్పనిసరిగా మనం దాచుకోవచ్చండి. ఎందుకంటే మామిడికాయ అంటేనే మనకి ఇష్టం, అన్నిట్లో వేసుకుంటాం. కానీ ఎప్పుడు చూసినా దొరకవు కదండి. మరి ఇలా దొరికినప్పుడు ఇలా దాచుకుంటే కనుక తప్పనిసరిగా ఉంటాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే నేను కూడా ఇలా తయారు చేస్తాను, మీకు చూపిస్తున్నానండి. చూసారా, నేను తీసేసుకున్న తర్వాత అది మళ్ళీ బేషన్ కొంచెం విశాలంగా ఉందని తిరిగి మళ్ళీ ఆ బేషన్లో వేసేసుకున్నాను. ఆ తురుమంతా కూడా వేసుకుని దాంట్లో ఉప్పు పసుపు కూడా కలిపేసుకున్నానండి. కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఇంకొన్ని మామిడికాయలు కూడా తీసుకునండి. వాటిని కూడా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్నగా మరీ పెద్దవి కాకుండా ఒక మోస్తరుగా బిస్కెట్లంతా ఉండేలాగా వాటిని కోసుకోవాలండి. కోసుకుని వాటిని కూడా ఫ్యాన్ గాలిలో బాగా ఆరనివ్వాలి, తడి ఉండకూడదు. ఆరిన తర్వాత వాటికి కూడా మరి 4 గిన్నెలకి కొంచెం వాటికి కూడా 2 స్పూన్లు కొంచెం లేక స్పూనున్నర, ఎక్కువ ఉప్పు కసిమిగా ఉంటే కనుక బాగోదు కాబట్టి స్పూనున్నర ఉప్పు వేసుకుని పసుపు మాత్రం స్పూన్ పసుపు వేసేసుకుని వాటిని కూడా బాగా మిక్స్ చేసుకునండి. వాటిని కూడా మనం జిప్లా కవర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని వీటిని మనం ఫ్రీజర్లో మాత్రమే పెట్టుకోవాలండి. మరి ఈ కాలంలో దొరికే కాయలు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే వేసవకాలంలో మామిడికాయలు మనకి సహజసిద్ధంగా దొరుకుతాయి కాబట్టి పుల్లగా ఉన్న కాయలు మనం ఎంచుకోవాలి. బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకుంటే అదే పులుపు, రుచి, తాజాతనం మనకి సంవత్సరం పైగా ఉంటుందండి. జాగ్రత్తగా దాచుకుంటే కనుక తీసుకున్నప్పుడల్లా గాలి తగలకుండా త్వరగా కొంచెం తీసేసుకుని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసుకుని గాలి చొరబడకుండా తడి తగలకుండా మరి పొడి స్పూన్తో తీసుకుని దాచుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయండి. మేము అలాగే చేసుకుంటాము. చూసారండి, ఉప్పు వేసేసుకున్నాను నేను, తగినటువంటి ఉప్పు. అలాగే 2.5 స్పూన్లు 3 స్పూన్లు పసుపు అందాజు వేసేసాను. ఎందుకంటే 7 గిన్నెలు కొలత వచ్చింది కాబట్టి నాకు అలా వేసుకుంటున్నానండి. 4 గిన్నెలకి 2 స్పూన్లు ఉప్పు 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇది కొలతండి. ఇదివరకు మన పెద్దవాళ్ళందరూ కూడా ఇలాగే చేసుకునేవారు. మరి కొంతమంది మామిడికాయ ముక్కలు ఎండబెట్టేసేసి ఎండిపోయిన ముక్కలు కూడా దాచుకుని మరి మన తాతమ్మలు అమ్మమ్మలు కూడా కూరల్లో వాటిని వేడి నీళ్ళతో నానబెట్టేసి కూరల్లో వేసేవారండి. ఇప్పుడైతే మనకి ఫ్రిడ్జ్లు, మనకి ఆకాశం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుంటే ఇక అటువంటి శ్రమ లేకుండా ఎండక్క లేకుండా ఇలా తాజాగా పచ్చిగా వేసుకోవచ్చండి. మనం ఈ రోజుల్లో కాయలు మాత్రమే తీసుకోవాలండి. అయితే మామిడికాయలు అన్ని కాలాలు దొరుకుతున్నాయి, కానీ ఇప్పుడు దొరికినటువంటి మరి సహజంగా ఉండే పులుపు వాటిలో ఉండదండి. అని చెప్పి అలా మనం తీసుకోవాలి. చూడండి, ఇక అలాగే కొన్ని మామిడికాయలు ముక్కలు చేసుకున్నాను చెప్పాను కదండి. మీకు చూపించడం కొరకు ఒక చేతితోటే నేను వీడియో తీస్తూ ఒక చేతితో కోస్తున్నానండి. అలాగా దాని కొరకు మీకు చూపించే కొరకు మాత్రమే అంతకుముందు కోసేసి ఉంచుకున్నానండి. ఇదిగో 4 కాయలు మాత్రం
4 బద్దలు మాత్రం మీకు చూపిస్తున్నానండి. ఎలా ముక్కలుగా మనం చేసుకోవాలి. చేసుకొని పచ్చిగా ఉన్న కాయలు తీసుకోవాలండి. మరీ పండిపోయినవి బాగు, మరీ పచ్చి టెంక ముదిరిపోయిన కాయలు అయితే ఏవైనా పర్వాలేదండి. అలా తీసుకున్న తర్వాత వాటిని కూడా నేను చెప్పినట్టుగానే కొలతలు వేసుకుని వీటికి కొంచెం మరి స్పూనున్నర ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి. మరీ ఉప్పు ఎక్కువైపోయినా బాగోదు. అంచేత అలాగే మనం కలిపేసుకుని ఈ ముక్కలను కూడా బాగా ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసేసుకుని అలా వాటిని కూడా కొంచెం సేపు గాలికి ఆరబెట్టేసి వీటిని కూడా సేమ్ మనకున్న క్వాంటిటీని బట్టి కేజీ పట్టే కవర్స్ కానీ అర కేజీ పట్టే కానీ మనం తీసుకుని వేసుకోవచ్చు. నేనైతే కేజీ పట్టే తీసుకున్నాను. ఆ రకంగా 2 రకాలు తయారు చేసుకున్నానండి నేను. ఈ 2 కూడా మరి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కూరల్లోకి, పప్పులోకి అన్ని రకాల మనం వాడుకుంటూ పనిచేస్తుందండి. తురుమైతే చక్కగా దాన్ని పులిహోర చేసుకోవచ్చు, మన పచ్చళ్ళలోకి ప్రతి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇక ఎప్పుడు మామిడికాయ లేదనే బాధ లేదు మనకి. ఇప్పుడైతే ఏం చేస్తాం, ప్రతి దాంట్లో కూడా మామిడికాయ వేసుకుంటామండి. మామిడికాయ పప్పు, మామిడికాయ పులుసులు, మామిడికాయ పులిహోర, అలాగే మామిడికాయ మాంసం, మామిడికాయ చేపలు అన్నీ వండుకుంటామండి. మరి అన్ని కాలాల్లోనూ మనకు మామిడికాయలు దొరకవు కాబట్టి దొరికినప్పుడే మనం ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా సంవత్సరానికి పైగా మనం చక్కగా తినవచ్చండి. మన ఆరోగ్యాన్ని కూడా మామిడికాయ తినడం వల్ల మనకి ఎంతో మంచి ఆరోగ్యం అండి, చాలా మంచిదండి. అలాగే మరి ఇలాగే తాజాగా కూడా ఉంటాయండి, అస్సలు పాడవండి. మీరు కూడా ప్రయత్నించి చూడండి. మరి మీరు ఎవరైనా తెలియకపోతే కనుక ఇలా చేసుకోండి. ఒకవేళ చాలామంది తెలుసున్నా కానీ కొంతమంది చేసుకోవడానికి కొంచెం సమయం లేక ఉంటూ ఉంటారు. వారు కూడా కొద్దిగా శ్రమ పడితే కనుక మనం ఇలా సంవత్సరం పైగా తప్పగానే మళ్ళీ వచ్చే రోజుల వరకు అలాగే ఉంటాయండి. ఎక్కువ కాయలు దొరికితే ఎక్కువ మనం చేసుకోవచ్చండి. నేనైతే మొత్తం ఒక 18-20 కాయల లోపు తీసుకున్నానండి. వాటికి సగం వీటి సగం ఉపయోగించాను. ఆ రకంగా చేసుకుని దాచి పెట్టుకుంటున్నామండి. చూసారండి, తయారైపోయినాయి. దాన్ని 2 కూడా ఇదేమో తురుము, అదేమో ముక్కలండి. ఈ రెండింటిని కూడా నేను కవర్లో పెట్టి ఏం చేయాలంటే గాలి చొరబడకుండా దగ్గరగా వాటిని నొక్కి పెట్టుకోవాలండి. చూడండి, ఇగో కవర్లు తీసుకున్నాం. కొంచెం గట్టిగా ఉన్న కవర్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిల్లో వేసేసుకుని ఏమాత్రం ఖాళీ లేకుండా వాటిని చేతితో సరి చేసేసుకోవాలండి. సమానంగా సరి చేసుకోవాలి. అప్పుడు వాటిలో గాలి ఉండదు. గాలి ఏమాత్రం ఉన్నా లేక ఖాళీలు ఉన్నా వాటిల్లోకి మరి బూజు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే తడి లేకుండా చూసుకోవాలి. ఫ్యాన్ గాలిని బాగా ఆరించుకోవాలి. చూడండి, నేను ఎలా పెట్టేశాను. 2 కవర్లు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ కేజీ కవర్స్ అండి. ఈ తురుము పెట్టేసుకున్న దాంట్లో కొంచెం ఎలుతులు ఉంటే కనుక మనం వాటిని చేతితోటి సరి చేసేసుకోవాలి. అలా చేసేసుకుని ఈ ముక్కలు కూడా అలాగే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని వాటిని మనం ఫ్రీజర్లో మాత్రమే పెట్టాలండి. ఇంకెక్కడ పెట్టినా పాడైపోతాయి. ఫ్రీజర్లో పెడితే కనుక అస్సలు పాడవండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మనం తీసుకుని వాటిని కొంచెం సేపు మరి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని లేకపోతే కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత కూరల్లో వేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా బాగుంటాయండి. చూడండి, నేను నొక్కుతున్నాను ఎందుకంటే కొంచెం అక్కడ వెలుతురుగా వచ్చినాయి. ఆ ఖాళీలో మరి గాలి చొరబడకుండా బూజు రాకుండా మన చేతితోటి సమానంగా అలా చేసేసుకోవాలండి. అలా చేసేసుకున్న వాటిని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చక్కగా ఎంతో కాలం మనం వాడుకోవచ్చండి. సంవత్సరం పైగా ఖచ్చితంగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను పెట్టుకున్న కాయలు అయితే కొంచెం ఒక మోస్తరు పండుతనం వచ్చిందండి. అలా కాకుండా ఇంకా పచ్చిగా ఉన్నట్టు పెట్టుకుంటే కనుక మీకు అస్సలు కొంచెం కూడా పచ్చడి రాదండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. తాజాగా తినగలం, అన్ని కూరలు వేసుకోగలమండి. అన్ని సమయాల్లో మనం ఇలాగే మరి ఉపయోగించుకోగలమండి. ఎప్పుడు కూడా దొరకవు కాబట్టి ఇలా చేసేసుకుని దాచుకుంటే బాగుంటుందండి. చూసారండి, మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒక లైక్ చేయండి. తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మీ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.